UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. మీరు చెప్పండి. అంటే మనం చాలా సీరియస్ డిస్కషన్ చేస్తున్నాం పక్కన అవునమ్మా. భగవంతుడి గురించి. అవును. కాకపోతే మీకు భక్తురాలు ఎందుకొచ్చింది ఇక్కడ అని చెప్పి. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఈ అమ్మాయి ఎవరైతే ఉందో లావణ్య, హ్మ్. నిజానికి ఆమె చేసినటువంటి ప్రయత్నాలు ఒక రకంగా ఉంటే, ఆ ప్రయత్నాలన్నీ మరో కోణం వైపు వెళ్ళిపోయి, అవి ఏమవుతుంది, ఆమె విషయాలన్నీ బయటికి రావడంతో డ్రగ్స్ విషయం అనేటటువంటిది, అలాగే రాజ్ తరుణ్ అనేటటువంటి విషయం అనేటటువంటిది, మస్తాన్ సాయి, చింటూ, ఈ ఉనీత్ రెడ్డి, ఆ భాస్కర్ శేఖర్ భాష గారు, ఇలా అలాగే ఆమె పేరేంటో యాంకర్ ఆమె సినిమా ప్రీతి. ప్రీతి గారు, ఆ తర్వాత ఈ 'బిగ్ బాస్'కెళ్ళినటువంటి ఆమె పేరేంటో ఆమె పేరు గూడా ప్రస్తావనలోకి వచ్చింది. హర్యానా. హర్యానాది వచ్చింది. ఇలా అంటే ఒక కేసు ఒక్కామె ముందుకు అంటే మీడియా ముందుకు రావడం వల్ల ఇంతమంది ముందుకొచ్చారు. ఇంతమంది విషయాలు బండారాలన్నీ బయటపడ్డాయి. అంటే ఆమె చేసింది ఒక పనైతే, ఆమె వల్ల బయటపడ్డటువంటి మంది ఇంతమంది బాధితులు ఇంతమందున్నారు. ఇంత చేసినా 2 నెలల బట్టి ఈ విషయం గురించి ఆవిడ పోరాడుతున్నా గానీ ఎక్కడా కూడా న్యాయం అనేది జరగలేదు కదా! ఇక్కడ న్యాయం జరగాలి అనంటే, ఒకవైపు తప్పుంటే ఎవరికొకరికి న్యాయం జరుగుతుంది. ఇద్దరి వైపు తప్పులు పెట్టుకొని న్యాయం చేయండి, న్యాయం చేయండి అంటే ఎవరు న్యాయం చేస్తారు చెప్పండి? ఇక్కడ ఇద్దరివి తప్పులున్నాయి. ఒకరి చేయి కలవడం వల్ల తప్పులు రావు. ఇద్దరి చేతులు కలవడం వల్ల తప్పులొస్తాయి. హ్మ్. అంటే ఒకందుకు ఇది ఏమవుతుంది అనంటే గనక, లావణ్య ఏం కోరుకుంటుంది? రాజ్ తరుణ్ నా దగ్గరే ఉండాలి. హ్మ్. అలాగే రాజ్ తరుణ్ మొత్తం నా బాధ్యత, అతను నాకే సొంతము అనే తరహాలో లావణ్య గారున్నారు. హ్మ్. రాజ్ తరుణ్ ఏంటి, ఉన్నంత వరకు ఉన్నాడు. వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ రిలేషన్‌షిప్ అనేటటువంటిది రాంగ్. హ్మ్. సనాతన ధర్మంలో నువ్వు పెళ్లి అనేటటువంటిది ఎందుకు పెట్టారు? ఇలాంటివి వస్తాయని. హ్మ్. పెళ్లి అనేది ఎందుకు పెట్టారు? నీకు రేపు రోజు ఏదైనా ఇబ్బంది వచ్చినా, కష్టం వచ్చినా, నష్టం వచ్చినా పెద్దవాళ్ళొచ్చి నీకు మంచి చెడులు చెప్తారు అని చెప్పేసి ఒక పెళ్లి అనే కాన్సెప్ట్ పెట్టారు. అవును. అది పక్కన పెట్టి అంటే ఈ మధ్య కాలంలో అబ్బాయిలు గాని, అమ్మాయిలు గాని ఎలా ఉన్నారు అంటే, నాకు అబ్బాయి నచ్చితే అతనితో కొన్ని రోజులు ట్రావెల్ చేసి, ఆ తర్వాత నాకు నచ్చితే నేను పెళ్లి చేసుకుంటా అనే ఒక కోణంలోకి మనం వెళ్ళిపోతున్నాము. లివింగ్ టుగెదర్ అని. మరి ఆ కోణంలో వెళ్ళిపోయినప్పుడు మనిషి ప్రవర్తన తెలవడానికి ఒక నెల, ఒక సంవత్సరం. ఒక సంవత్సరం అనుకున్నా గాని, ఒక సంవత్సరం తర్వాత అయినా పెళ్లి చేసుకోవాలి గదా! హ్మ్. నువ్వు 11 సంవత్సరాలు మాకిలాంటిది రాదు, ఇలాంటిది కాదు, ఇలాంటిది లేదు అని జెప్పేసి నువ్వు పెళ్లి చేసుకోకుండా లివింగ్ టుగెదర్ అనేటటువంటి ఒక తరహాలో ఉన్నప్పుడు, నువ్వు 10 సంవత్సరాలు 50 సంవత్సరాలున్నా అతను నిన్ను 100% వదిలేస్తాడు గదా! ఒక వ్యక్తి ఎవరితో ఉంటాడు అన్ని రోజులు? అవును. హ్మ్. ఇలానే శేఖర్ భాష గారితో ఒకసారి డిస్కషన్ జరిగింది. ఆ! ఇదే ప్లేస్ లో, ఇదే స్టూడియోలో ఇలానే ఆపోజిట్ లో మేమిద్దరం కూర్చొని మాట్లాడినప్పుడు ఆయన నాకు ఒకటి చెప్పారు. ఆవిడ ఖచ్చితంగా మాకు పెళ్ళైంది అని చెప్పేసి ఫైట్ చేశారు. కొన్ని ఏవో ఫొటోస్ కూడా ఎవిడెన్స్ ఏదో చూయించారు. ఆయన కూడా అంతే బాగా ఎఫ్ఐఆర్స్ అన్ని తీసుకొని వచ్చి ఈవిడ ఎఫ్ఐఆర్స్ గురించి అంతా బయట పెట్టారు. పెళ్లి అవ్వలేదు అని ప్రూవ్ చేశారు. మీరు చెప్పండి గురుగారు, మీకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం వాళ్ళిద్దరికి పెళ్ళైందా? నాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే పెళ్ళైతే కాలేదు అనేటటువంటి అంశం అయితే తెలుసు. ఎందుకంటే నాకున్నటువంటి మీడియాలో పరిచయాల ద్వారా మామూలుగా ఇట్లా జనరల్‌గా కూర్చున్నప్పుడు తెలుస్తాయి కదా! అవును. చాలా మాట్లాడుకున్నప్పుడు ఛానల్స్ కి మీరు చాలా వెళ్తూ ఛానల్స్ ఉంటారు కదా! వెళ్తుంటారు. చెప్తూ ఉంటారు. సరే మనకెందుకులే అని చెప్పేసి మధ్యలో వదిలేసాను. చాలామంది దీని గురించి వీడియోస్ చేయండి, మీరు చేస్తే బాగుంటుందని చాలామంది చెప్పారు. కానీ నాకెందుకో అనవసరంగా ఎందుకు దీని మీద మనం మాట్లాడడం అని చెప్పి గతంలో నేను మాట్లాడలేకపోయా. హ్మ్. నేను ఈ మాట్లాడాల్సిన అవసరం ఎప్పుడొచ్చింది అని అంటే గనక, ఈ మధ్య కాలంలో లావణ్య అనేటటువంటి ఒక అమ్మాయి ముంబైకి వెళ్ళి ఆ ఇంటి మీద దాడి చేయడం, దౌర్జన్యం చేయడము, దుర్భాషలాడడం అనేటటువంటిది నాకు కొద్దిగా ఇబ్బందిగా అనిపించింది. కాదు ఆ! గురువుగారు. తన మనిషి వెళ్లి వేరే అమ్మాయితో ఉన్నప్పుడు 11 సంవత్సరాలు ఈ అమ్మాయి అతనితో కలిసి ఉన్నప్పుడు ఆ బాధ ఉంటది కదా గురువుగారు అక్కడ. రైట్. ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలమ్మా. ఇక్కడ రాజ్ తరుణ్ అనేటటువంటి వ్యక్తి మీడియా ముందుకొచ్చేసి మేము 2017లోనే విడిపోయాము అని ఒక స్టేట్మెంట్ ఒకటిచ్చాడు. అలాగే గవర్నమెంట్ చేసేది. కోర్ట్ ఏం చేసింది? మీ ఇద్దరికి పెళ్లి కాలేదు అని ఆల్రెడీ కోర్టు సమాధానం చెప్పింది. మీకు ఒకవేళ పెళ్లయి ఉంటే దానికి సంబంధించిన ఆధారం కోర్టులో సబ్మిట్ చేయండి అని చెప్పేసి అన్నది. ఇక్కడ ఈమె ప్రతిసారి నాకు పెళ్లయిందంటూ నేను నిరూపించుకుంటాను, నా దగ్గర అన్ని ఏ ఆధారమైనా ఇప్పటి వరకు మీ మీడియాకు గాని, కోర్టుకు గాని ప్రవేశపెట్టిందా? లేదు. మరి లేదు అని అన్నప్పుడు నా రాజని ఎలా అంటారు? నా భర్త సరే లివింగ్ టుగెదర్ అనేటటువంటిది పెద్దల బలవంతం మీద జరగలేదు. కోర్టు సమక్షంలో జరగలేదు. లేదా మీరు ఒక అగ్రిమెంట్ రాసుకొని మేము ఇన్ని రోజులు లివింగ్‌లో ఉంటామని చెప్పేసి మీరు చెప్పలేదు. మీరిద్దరు తీసుకున్నటువంటి నిర్ణయము. అది మీరు ఇద్దరు తీసుకున్నటువంటి నిర్ణయం ఎంతమంది మీద ప్రభావితం చూపింది? ఇటు కోర్టు సతమతమైపోతుంది. చూస్తున్నటువంటి ప్రజలు సతమతమైపోతున్నారు. మీడియా ఇబ్బందులు పడుతుంది. ప్రతిసారి
వచ్చినప్పుడల్లా కొత్త విషయం, వచ్చినప్పుడల్లా కొత్త విషయం. ఆమె ద్వారా తెలియనటువంటి కోణాలు కూడా ఎన్నో తెలుస్తున్నాయి కదా. అవును. పోనీ మీరిద్దరు లివింగ్లో ఉన్నారు, మీ వ్యక్తిగత విషయము ఓకే, మీరిద్దరే కూర్చుని తేల్చుకోవాల్సినటువంటి విషయాన్ని అనవసరంగా రచ్చకెందుకు ఇచ్చారు అనేది ఒక పాయింట్. రచ్చకిడిచినప్పుడు ఎవ్వరు ఊరికే కూర్చోరు. అందుకే సంసారం 4 గోడల మధ్య ఎందుకు చెయ్యాలి అని అంటారు. నువ్వు కొట్టినా, తిట్టినా, చంపినా, ఏ మాటలన్నా 4 గోడల మధ్యలో ఉంచుకో. అది ఒక్కసారి గనక బయటకు వచ్చిందా, నేను కాదు, నాలాంటి వాళ్ళు ఇంకా 1000 మంది వచ్చి దాని గురించి మాట్లాడతారు. ఇప్పుడు తను బయటకు రావడం వల్ల, తన ఈ గొడవ గురించి బయటకు రావడం వల్ల తన గురించి అన్ని విషయాలు బయటకు వచ్చేసిన సందర్భాలు ఎదురయ్యాయి ఈ మధ్య కాలంలో. ఎదురయ్యాయి. ఇంకోటి ఏంటంటే దీంట్లో ఇద్దరు తప్పులు ఉన్నాయి. సంసారం అన్నాక ఇద్దరిలో తప్పులు ఉంటాయి. ఒకరిలో తప్పులు వెతికి ఒక్కరిని నిందించడం అనేటటువంటిది కూడా కరెక్ట్ కాదు. తప్పులు లావణ్య గారు కూడా చెప్పారు, తప్పులు ఉన్నాయి, ఇద్దరు వైపు తప్పులు. ఈ తప్పులు ఎప్పుడు దీనిని హర్షించాలి అని అంటే, నేను రాజ్ తరుణ్ అనేటటువంటి వ్యక్తి ఇల్లీగల్ రిలేషన్షిప్ పెట్టుకున్నారు వేరే వాళ్ళతో అన్నప్పుడు అప్పుడే నువ్వు ఖండించాలి. ఈమె ఖండించలేదు. సినిమా సెలబ్రిటీ ఏదన్నా నడుస్తుంది అని చెప్పేసి ఆమె సైలెంట్ కూర్చుంది. అలాగే ఈయన పెట్టుకున్నాడు అని చెప్పేసి లావణ్య కూడా ఇల్లీగల్ రిలేషన్షిప్ పెట్టుకుంది. ఎవరిని న్యాయం అని చెప్తాం మనం, చెప్పండి. కాబట్టి ఇలాంటి వాళ్ళు విడిపోవడమే కరెక్ట్ తప్ప, మళ్ళీ కలిసి ఉంటే, మళ్ళీ రేపు ఒకే ఇంట్లో ఉంటే మళ్ళీ ఇలాంటి గొడవలు వస్తాయి. మళ్ళీ మీడియాకు తలకాయ నొప్పి, ప్రజలకు తలకాయ నొప్పి, ఆ తర్వాత కోర్టుకి తలకాయ నొప్పి. ఇంతే, ఈ తలనొప్పులే ఉంటాయి తప్ప భారాలు. దీనివల్ల ఎవరికి ఉపయోగము? దీనివల్ల ఇంకో విషయం కూడా చెప్తున్నాను. దీనివల్ల ఈ డ్రగ్స్ అనేటటువంటి విషయం వల్ల, అలాగే ఈ అమ్మాయిల విషయం వల్ల చాలా మంది సఫర్ అవుతున్నారు. అంటే మంచి మంచి అమ్మాయిలు కూడా, మంచి మంచి ఉద్దేశాలు ఉన్నటువంటి అమ్మాయిలకు కూడా చెడ్డ పేరు వస్తుంది కదా. ఇప్పుడు ఒక కాఫీలో ఒక చిన్న విషపు చుక్క వేసామనుకోండి, కాఫీ అంతా విషం అయిపోతుంది. అలాగే సమాజంలో ఈ అమ్మాయి చేయడం వల్ల అంటే ఈ అమ్మాయిని తప్పు అనడానికి లేదు. ఎందుకంటే ఆమె చేసిన పనులు ఆమెకే చూయించడం వల్ల ఆమెకు కోపం పెరిగిపోతుంది. ఇక్కడ FIR నమోదు చేసింది లావణ్య గారే. అలాగే మస్తాన్ సాయితో, చింటూతో మాట్లాడింది లావణ్య గారే. అలాగే ఆ కాల్ రికార్డింగ్స్ బయట పెట్టింది లావణ్య గారు. సమ్ ఎక్స్పర్ట్స్ ఎవరైనా సార్, ఆ రికార్డింగ్ బయటకు వచ్చాయి అనేటటువంటిది ఒక అమ్మాయి యొక్క స్వభావం ఎలా ఏర్పడుతుంది, అమ్మాయి యొక్క ప్రవర్తన తీరు ఎలా ఏర్పడుతుంది, మంచిదా చెడ్డదా అని ఎలా జడ్జిమెంట్ చేస్తారు? నువ్వు మాట్లాడే విధానం ఫస్ట్ పాయింట్. అలాగే నువ్వు బిహేవ్ చేసేటటువంటి నీ బిహేవియర్, ఈ రెండుటి వల్ల నువ్వు మంచిదానివా చెడ్డదానివా అని ఈజీగా ఎవరైనా పసిగడతారు. ఉదాహరణకు ఇప్పుడు నేను ఉన్నానండి, నేను ఎవరితోనే ర్యాష్గా మాట్లాడాను అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు, ప్రాజెక్ట్ నా యొక్క స్విమ్మింగ్ ఎలా చేస్తారు, ఈయన దగ్గరికి వెళ్తే ఏం అవుతుంది, ఈయన కోపతారి మనిషి, ఎప్పుడు సరిగ్గా మాట్లాడని, నా మీద ఒక జడ్జిమెంట్ వచ్చేస్తుంది. అలాగే ప్రజలందరికీ కూడా అదే జడ్జిమెంట్ వచ్చింది. ఇక్కడ ఎవరో చేసిన తప్పులు కాదు, మీరు చేసుకున్న తప్పులు మీరే గోతి తీసి తవ్వుకున్నారు. ఇప్పుడు అందులో ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అనడానికి కూడా ఆస్కారం లేదు. ఎందుకు లేదు? ఇద్దరు చేసింది తప్పులే. చాలా మంది ప్రజలు మాట్లాడేది ఏంటి అంటే, లావణ్యనే తీసుకుంది అనే చెప్పేసి అంటారు. 100% ఒక సంసారంలో నువ్వు జరుగుతున్నప్పుడు నీకు డబ్బు కావాలా, ఆస్తి కావాలా, లేదా నన్ను 11 సంవత్సరాలు నన్ను భార్యగా అనుకున్నావు, నన్ను ఇప్పుడు వదిలిపెడుతున్నావు, కాబట్టి నాకు ఏదైనా కాంప్రమైజ్ చెయ్యు, లేదంటే మనం ఏ రకంగా సరే విడిపోదామా అనేటటువంటి మీరు ఇద్దరు కూర్చొని మాట్లాడుకోవాల్సిన ఒక చిన్న అంశాన్ని ఇంత దూరం తీసుకొచ్చారు. ఇప్పుడు దొంగతనాలు, ఇప్పుడు ఈ బంగారం పోయిందని, అలాగే ముంబైకి వెళ్ళి అనవసరంగా వాళ్ళ ఇంటి మీద గొడవ, వీళ్ళిద్దరూ చేయడం వల్ల ఇంతమంది బయటకు వచ్చేసి డ్రగ్స్ కేసు బయటకు వచ్చింది. అంటే ఇందులో ఆ ప్రీతి అనేటటువంటి ఆమె ఎవరికీ తెలియదు. ఒక్క డ్రగ్స్ అనేటటువంటి కారణంతో మళ్ళీ బయటకు రావడం, అనవసరంగా ఆ అమ్మాయి పరువు పోగొట్టుకోవడము, ఇవన్నీ ఎంతవరకు కరెక్ట్? అంటే వారిద్దరు చేయడం వల్ల ఇంతమందికి నష్టం కలుగుతుంది కదా. ఇద్దరు మనుషుల గొడవలు అనేవి ఇన్ని అనర్థాలకు దారితీసాయంటారు. 100% సంసారం. అందుకే సంసారం అనేటటువంటి గొడవలు ఎవరో తలదూర్చకూడదు. నిజానికి ఆ కౌన్సిలింగ్ కూడా వేస్తే, కొట్టుకుంటారా, చంపుకుంటారా, తిట్టుకుంటారా మీ ఇష్టం, అది 4 గోడల మధ్యలో ఉన్నంతకాలం మీకు ఏం కాదు. ఎప్పుడైతే నువ్వు మరో వ్యక్తి సహాయం కోరుకుంటావో, మరో వ్యక్తి నీ జీవితంలోకి వస్తాడో, ఆ వ్యక్తి 100% విడదీయడానికే వచ్చేటటువంటి వ్యక్తి. ఒకవేళ లావణ్య కాలం కలిసి వచ్చి రాజ్ తరుణ్ తిరిగి వస్తే వీళ్ళిద్దరూ కలిసి ఉండడం అనేది జరుగుతుందా? 200% కలిసి ఉండరు. ఉండేటటువంటి అవకాశాలు కూడా లేవు కదా. ఇక్కడ 100% కాదు, 1000% కలిసి ఉండరు. ఇది ఎందుకు చెప్తున్నాను అని అంటే, ఇక్కడ లావణ్య మాట్లాడేటటువంటి మాటలందరూ ప్రజలు విన్నారు. మళ్ళీ ఆ మాటలు విన్న తర్వాత ఈమె ఏదో సమర్థించుకోవడానికి, మేము ఫ్రెండ్స్ కదా ఇలా మాట్లాడుకుంటాము, మా ఈ సొసైటీలు ఇవన్నీ కామన్ కదా. అమ్మా, అవి ఎప్పటి వరకు కామన్గా ఉంటాయి? నీకు పెళ్లి కాకపోతే అవన్నీ నీ దృష్టిలో నీ వ్యక్తితో ఏదైనా మాట్లాడుకో. కానీ నువ్వే చెప్ప 11 సంవత్సరాలు రాజ్ తరుణ్ నాతోటి ఉన్నాడు, 11 సంవత్సరాలు అనేది ఈమె విషయము. రాజ్ తరుణ్ ఏమంటాడు, 2017 వరకే ఉన్నాడు అని రాజ్ తరుణ్ అంటున్నాడు. నువ్వు రాజ్ తరుణ్ 11 సంవత్సరాలు నీతో ఉంటాను అని అన్నప్పుడు
నువ్వు మస్తాన్ సాయిని పెళ్లి చేసుకొని ఏ తరహాలో నువ్వు కేసు పెట్టావు? ఉమ్, ఆమె పెట్టినటువంటి కేసే కదా. అవును. పోనీ ఆమె చదువుకోలేదు, అన్ఎడ్యుకేటెడ్ అంటే ఏమన్నా అనొచ్చు. ఆమె చదువుకున్నటువంటి వ్యక్తి, ఎఫ్ఐఆర్లో ఏం రాశారో ఏం చేశారో అన్నీ తెలిసినటువంటి వ్యక్తి. మరి మస్తాన్ సాయిని పెళ్లి చేసుకోమని ఏ రకంగా నువ్వు ఎఫ్ఐఆర్ బుక్ చేశావు? అతని మీద డ్రగ్స్, ఆమె ఈ ఒక్క దాంట్లోనే కాదు కదా, ఆ టిఫిన్ సెంటర్ దాంట్లో కూడా ఏదో డ్రగ్స్ కేసు ఉందని చెప్పేసి తెలిసింది. చాలా రకాలుగా అంటే ఒక సినిమా, ఒక సీరియల్ అన్నమాట. సినిమా కాదు, సినిమా అంటే 100 days తర్వాత ఇది ఒక అయిపోతుంది. మొగలి రేకులు సీరియల్ లాగా అయిపోతుంది. అమ్మో. అప్పట్లో అది 1000 ఎపిసోడ్ మొగలి రేకులు, 2000 ఎపిసోడ్, 3000 ఎపిసోడ్ ఎట్లయితే వచ్చిందో ఆ రకంగా ఎపిసోడ్ అయిపోయింది అనుకుంటే మళ్ళీ వెంటనే కొత్త తరహాతో వస్తుంది, అయిపోయింది అనుకుంటేనే మళ్ళీ కొత్త ఇష్యూ వస్తుంది. ఇలా ఇష్యూల మీద ఇష్యూలు రావడమే లావణ్య తప్ప ఇష్యూ తర్వాత ఎన్నో కొత్త కొత్త విషయాలు వచ్చాయి, అవి మరుగున కూడా పడిపోయాయి. కానీ ఇక్కడ మాత్రం రోజుకు ఒక ఉత్కంఠ. ఉత్కంఠత వస్తుంది. అదే రకంగా లావణ్య గారు కూడా ఒక చిన్న విషయం ఆలోచించారు, ఇవన్నీ వద్దు. ఇప్పుడు ముంబైకి వెళ్ళింది, ముంబైకి వెళ్ళినప్పుడు రాజ్ ముందర ఉన్నాడు కదా, అది అక్కడికి ఇవన్నీ షో చేయకపోతే ఆమెకు కావాల్సింది రాజ్ నాకు నన్ను వదిలేస్తానని చెప్తే నేను వెళ్ళిపోతాను అని చెప్పినటువంటి వ్యక్తి అక్కడే సున్నితంగా కూర్చొని, తండ్రి గారు ఉన్నారు అక్కడే కూర్చొని సామరస్యంగా మాట్లాడుకుంటే అయిపోయేదానికి ఇంత రచ్చ చేయడం అవసరమా? ఈ రచ్చ వల్ల నీకు ఒరిగేదేంటి? ఈ రచ్చ వల్ల నీకు వచ్చేదేంటి? రాను అని చెప్పిన తర్వాత కూడా బలవంతంగా తీసుకురావడానికి గల రీజన్ ఏంటి? ఇప్పుడు మధ్యలో ఆమె చెప్పినటువంటి విషయాలే, రాస్తాను లేకపోతే ఆయన ఫోటోకు దండేసుకొని నేను ముండ మోసానని చెప్పేసి నేను ఇంట్లో కూర్చుంటాను అన్నటువంటి వ్యక్తి ఆమె. మళ్ళీ ఆ మాట మర్చిపోయి మళ్ళీ నాకు రాస్తాను కావాలి, నేను కోపంలో అన్నాను. నువ్వు కోపంలో ఏమైనా చేయొచ్చా? కోపంలో ఒక మస్తాన్ సాయి మీడియా ముందు కోపంలో నువ్వు ఏదైనా చేయొచ్చు. అలాగే ఆ శేఖర్ భాష అనేటటువంటి వ్యక్తిని మీడియా ముందు నువ్వు చెప్పుతో కొట్టడం కూడా తప్పే. ఒక వాదన జరుగుతున్నప్పుడు నువ్వు మాట్లాడేటటువంటి తరహాలో తీర్చుకోవాలి తప్ప మాటల వల్ల ఎలాగైనా తేలుతుంది. నువ్వు కొట్టడం వల్ల తిట్టడం వల్ల ఇక్కడ నెగిటివ్ వరకు వచ్చింది నీకే కదా వచ్చింది. కాబట్టి ఇక్కడ స్త్రీ అంటే ఒక ఆడది అనేటటువంటి ఒక కార్డు పట్టుకొని ఈమె నేను ఏదైనా చేయగలుగుతాను అనేటటువంటి ఏవైతే ధోరణి ఉందో అది పూర్తిగా విరుద్ధమైనటువంటి రూట్లో వెళుతుంది. కాబట్టి ఇకనైనా ఆమె తెలివి తెచ్చుకొని, లేదా ఎవరైనా సలహా తీసుకోండి, లేదా ఏ రకంగా చేయాలి, ఏ రకంగా చేస్తే కనీసం నాకు ఈ సమస్యకు సొల్యూషన్ దొరుకుతుంది. ఆమెకు వచ్చేటటువంటిది ఒకటే అండి, రాజ్ తరుణ్ అయితే జీవితంలో రాడు. ఒకటి గుర్తుపెట్టుకోండి, వస్తే ఇస్తే గనక ఏదైనా కాంపెన్సేషన్ ఇవ్వచ్చు, డబ్బులో లేదా ఆస్తో ఏదో ఒకటి ఇచ్చేటటువంటి తరహాలో. ఎందుకంటే 11 సంవత్సరాలు ఉంది కాబట్టి దానికి నష్టపరిహారంగా ఏదైనా చెల్లించవచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి తప్ప ఆ రాజ్ తరుణ్ కనుక ఇంకా గట్టిగా కూర్చుంటే, రాజ్ తరుణ్ కనుక అనుకుంటే ₹1 చిల్లిగవ్వ కూడా ఆమెకు దొరకదు. ఇది మాత్రం రాసి పెట్టుకోండి, 100% దొరకదు. ఎందుకంటే లివింగ్ టుగెదర్ అనేటటువంటిది అది ఈ లివింగ్ టుగెదర్ అనేది వాళ్ళు ఇష్టపూర్వకంగా వాళ్ళిద్దరు కలిసి తీసుకున్నటువంటి నిర్ణయం. ఆ నిర్ణయం వాళ్ళిద్దరు తీసుకొని కోర్టు నాకు ఇది చెయ్యాలి అది ఇవ్వాలి అనేటటువంటిది అంటే గనక నిజంగా అది గట్టిగా మాట్లాడితే గనక నిజానికి ఆ రూపాయి కూడా రాదా మీకు. కానీ మంచిగా ఉన్నప్పుడే ఇద్దరు కలిసి నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని నా విషయం అమ్మా. అంటే బాగుంది. మీరు ఈ రాజ్ తరుణ్ గురించి పాజిటివ్ గా మాట్లాడారు, లావణ్య గురించి నెగటివ్ గా మాట్లాడారు. కాకపోతే తప్పులు మాత్రం ఇద్దరివి ఉన్నాయని అయితే ఖచ్చితంగా చెప్తున్నారు. అయ్యో ఇక్కడ మళ్ళీ మీడియాలో రాంగ్ కానీ నేను ఎవరికి పాజిటివ్ కాదు నెగిటివ్ కాదు. మీరు ఇందాక నుంచి లావణ్యని విమర్శిస్తున్నారు కానీ రాజ్ తరుణ్ గురించి మాత్రం ఎక్కడ ఇద్దరికి తప్పులు ఉన్నాయని చెప్తున్నాను కదమ్మా. ఇద్దరి తప్పులు ఎలా ఉన్నాయి? రాజ్ తరుణ్ అనేటటువంటి వ్యక్తి ఆమె మీడియా ముందుకు వచ్చి ఇంతమందితో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడు అని చెప్పేసి నువ్వు అన్నప్పుడు, నువ్వు ఒక భార్య స్థానంలో ఉన్నావా లేదా అతనితో సొంతమైనటువంటి వ్యక్తిగా ఉన్నప్పుడు నువ్వు అప్పుడే ఆ విమర్శ గురించి ఖండించి ఉండాలి. నువ్వు ఖండించకుండా నా మొగుడు కదా ఎంతమందితో రిలేషన్ పెట్టుకొని నేను కూడా ఎంతమందితో రిలేషన్ పెట్టుకుంటా అని ఇది ఒక చివరికి ఇద్దరు కలిసే ఉంటారు. ఎవరు ఒప్పుకుంటారు? ఎన్ని రోజులు సరే ఈ ప్రయాణం కూడా ఎన్ని రోజులు సాగుతుంది? ఒక రోజు సాగుతుంది, ఒక సంవత్సరం సాగుతుంది, 2వ సంవత్సరం అయినా ఏ మగాడికైనా ఏ ఆడదానికైనా అనిపిస్తుంది కదా. అదే రకంగా అవన్నీ విషయాలు బస్ట్ అయిపోయి ఒక్కసారిగా ఇద్దరు రోడ్డుకి ఎక్కారు. ఆ రాజ్ తరుణ్ తప్పులు లేవు అనడానికి కూడా లేదు, ఆయన కొన్ని చేసిన తప్పులు ఉన్నాయి, అందులో ఎక్కువ చేసిన తప్పులు లావణ్య గారి ఉన్నాయి. మొత్తానికి వీళ్ళిద్దరూ ఒకవేళ ముందు ఏమైనా కలిసే అవకాశం ఉన్నప్పటికీ కూడా కలిసి ఉండడం మాత్రం జరగదు, కలిసి ఉండే ఆస్కారమే లేదు. ఒకవేళ బలవంతంగా లావణ్య గారు రాజ్ తరుణ్ తీసుకొని వెళ్ళినా ఆయన ప్రాణాలు తీసుకుంటాడే తప్ప ఆమెతో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కలిసి ఉండడు. నేను అంటే చెప్తున్నా, ఆయనను చూస్తే నోట్లోకి వెళ్ళి ఒక మాట వెళ్ళడం లేదు, అంత జరిగినా ఒక మాట మాట్లాడడం లేదు. మీడియా ముందుకు వచ్చేసి అరే జరిగింది ఇది అని మాట్లాడట్లేదు. ఇప్పుడు మీడియా ముందుకు ఆమె అన్ని రకాల ఆమె లేనప్పుడు ఒక మీడియా పర్సనల్గా పిలుచుకొని ఒక మీడియాలో నేను చేసిన పనులు ఇవ్వండి, నేను లావణ్యతో జీవితంలో కలిసి ఉండలేదు, ఆమె ముందు కాదు నేను మీడియా ప్రజాముఖంగా చెప్తున్నాను, నేను ఆమెతో కలిసి ఉండడానికి లేదు లేదా కలిసి ఉంటాను అని ఏదో ఒక ఎస్ఆర్నో అనేటటువంటిది 2 విషయాలు చెప్తే అది అక్కడికే పూర్తిగా
రద్దయిపోయేటటువంటిది కేసు అది. కానీ ఇక్కడ వీళ్ళిద్దరు ఏం చేస్తున్నారంటే ఎవరి తప్పులు వాళ్ళు గోతులు తవ్వుకుంటున్నారు. ఆ తప్పుల మధ్యలో నలిగిపోయేది ఎవరో తెలుసా? ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ఫ్రెండ్స్, బంధువులు, మిత్రులు, ఎవరైతే మంచి కోరుకునే శ్రేయోభిలాషులు ఉన్నారో వీళ్ళందరి జాతకాలు బయటపడుతున్నాయి. అలా జాతకాలు బయటపడ్డప్పుడు అందరి కొంపల్లో నిప్పు రాజేస్తున్నట్టే అవుతుంది. కాకపోతే నిప్పు లేనిదే అయితే పొగ రాదు. కాకపోతే ఆమె చేసిన తప్పులు లేకుండా అయితే ఇంతమంది బయటకు రారు. మస్తాన్ సాయి ఎందుకంటే ఆ ఫోన్ కాన్వర్సేషన్ కూడా వింటే అది ఈజీగా అది అర్థమైపోతుంది. భయంకరం. బూతులు గానివ్వండి, ఆమె మాట్లాడే విషయాలు గానివ్వండి, అక్కడే అర్థమైపోతుంది. ఇప్పుడు పోనీ రాజ్ తరుణ్ మాట్లాడిన మాటలు ఏదైనా ఒకటి బయటపడితే, అరే! రాజ్ తరుణ్ కూడా తప్పు చేశాడు. రాజ్ తరుణ్ కూడా ఈ రకంగా ఉన్నదని మనం ఏదైనా మాట్లాడేవాళ్ళం. కానీ రాజ్ తరుణ్ ఒక కాల్ రికార్డింగ్ లేదు. హ్మ్. అలాగే రాజ్ తరుణ్ మాట్లాడేటటువంటి విషయాలు మనకి ఏమి అంత పర్ఫెక్ట్‌గా తెలియవు. కాబట్టి రాజ్ తరుణ్ విషయాలు ఏవి బయటకు రాలేకపోతున్నాయి కాబట్టి, ఇక్కడ లావణ్య తప్పు అనేటటువంటి రీతిలో ఎక్కువగా పెరిగిపోయింది. హ్మ్. ఒకవేళ రాజ్ తరుణ్ కూడా ఏదో అమ్మాయితోటైనా సరే, ఎవరితోని ఇలా బిహేవియర్ లేకుండా మాట్లాడిండు అనంటే, ఆ రాజ్ తరుణ్ కూడా ఇలాంటి వాడే. ఇద్దరికి అసలు కలవదని చెప్పేసి కోర్ట్ ఏదో ఒక నిర్ణయం తీసుకునేది. లివింగ్ టుగెదర్ అనేటటువంటిది వాళ్ళు వ్యక్తిగతంగా తీసుకున్న నిర్ణయం కాబట్టి, దాన్ని సమర్థించడానికైతే లేదు. లివింగ్ టుగెదర్ ఎవరు సమర్థిస్తారు చెప్పండి? పెళ్లి చేసుకోకుండా 11 సంవత్సరాలు నువ్వు కాపురం చేసావంటే తప్పెవరిది? నీది. నీకు కాల్స్ రికార్డింగ్ చేసుకునే తెలివుంది. ఫోటోలు తీసే తెలివుంది. గోవాలకు, విదేశాలకు వెళ్ళే తెలివుంది. ఎక్కడైనా బతికే తెలివుంది. అంత తెలివున్న దాన్ని మరి పెళ్లి చేసుకోవాలని తెలివి లేదా? లావణ్య మీద హ్మ్. చాలా పగబట్టేశారు గురువుగారు. అది పగని కాదమ్మా. ఇక్కడ తప్పుని తప్పు అని చెప్పాలి. ఆ తప్పుని తప్పు కాకుండా మనం వేరే రకంగా మాట్లాడామనుకోండి ఏమవుతుంది? అనవసరంగా శత్రువుని పెంచుకోవడమే తప్ప వేరే విషయం లేదు. లావణ్య తప్పు అని అంటే ఒక పెళ్లి చేసుకోకపోవడం ఒకటే తప్పు ఆమె. హ్మ్. పెళ్లి చేసుకున్నావంటే నువ్వు వేసేటటువంటి సెక్షన్‌లు వేరేలా ఉండేవి. నువ్వు తీసుకునేటటువంటి నిర్ణయాలు వేరేలా ఉండేవి. నువ్వు పెళ్లి చేసుకోలేదు కాబట్టే ఆమెకు కావాల్సింది కేవలము డబ్బు, రాజ్ తరుణ్ యొక్క ఫేము. రాజ్ తరుణ్ సినిమా ఇండస్ట్రీలో ఉన్నాడు కాబట్టి, సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి వ్యక్తి. సరే లేనప్పుడు అది వేరే విషయం. ఇప్పుడు ఉన్నాడు కాబట్టి తప్పకుండా ఆయనే కావాలి. లేదు సినిమా ఇండస్ట్రీలో లేడు అని అనుకోండి, ఆ రాజ్ తరుణ్‌ని ఎప్పుడే వదిలేసేటటువంటి లాయన్. అది ఈజీగా తెలిసిపోతుంది కదా ప్రజలకు. ఒక మనిషికి నిలకడ మనస్తత్వం లేకపోతే ఏం జరుగుతుందో మనం లావణ్య విషయంలో చూస్తున్నాము. 100% దీన్ని ఎగ్జాంపుల్‌గా తీసుకోవాలి అందరూ గూడా. అంటే హ్మ్. లివింగ్ టుగెదర్ ఏ రకంగా మనుషుల్ని ఈ రకంగా రోడ్డుకి లాగుతుంది అనేటటువంటిది కూడా చాలా తెలుసుకోవాలి చాలా మంది మంది. పెద్ద పెద్ద సెలబ్రిటీస్ సైతం లివింగ్ టుగెదర్ లో ఉండి పెళ్లిళ్ళు చేసుకొని పిల్లల్ని కానీ హ్యాపీగా ఉన్న వాళ్ళు ఉన్నారు అవును. గురువుగారు. కాకపోతే ఏంటంటే అందరూ కూడా వాళ్ళ సంసారాన్ని గుట్టుగా చేసుకుంటున్నారు. గుట్టుగా చేసుకుంటున్నారు. కాకపోతే ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుందంటే వీళ్ళు గుట్టు అవ్వాల్సిందంతా రట్టు చేసుకొని అవునమ్మా. బయటకు వచ్చి మొత్తం అందరినీ స్పాయిల్ చేసేసి 100% ఎటుగట్టు అంటే మీడియా మొత్తం కూడా వాళ్ళ వైపు ఫోకస్ అయిపోయేలా చేశారు. కాకపోతే ఇక్కడ ఏమైందంటే దానివల్ల వాళ్ళకి జరిగిన మంచి కంటే కూడా చెడు ఎక్కువ జరుగుతుంది. చెడే ఎక్కువైతది. ఎందుకంటే నువ్వు పెళ్లయింది అన్నప్పుడు ఒక కాన్వర్సేషన్‌లో వెళ్తుంది. పెళ్లి కాలేదు అంటే ఇంకో కాన్వర్సేషన్‌లో వెళుతుంది. ఇక్కడ పెళ్లయింది లేదు అనేటటువంటిది వ్యక్తిగతంగా మనకు కూడా తెలీదు కాబట్టి రేపు కోర్ట్‌లో ఏం ఆధారం సబ్మిట్ చేస్తుందో దాని ప్రకారంగా అయింది అంటే ఒక రకంగా జడ్జిమెంట్ వస్తుంది. రాలేదంటే ఇంకో రకంగా జడ్జిమెంట్ వస్తుంది. కాకపోతే ఏ అంటే వీళ్ళ సంసారాన్ని పక్కన పెడితే ఏ సంసారమైనా సరే గుట్టుగా చేసుకుంటే ఏమీ నష్టం లేదు. లేదు నీకు సంసారం చేయడం ఇష్టం లేదు. నాకు అవసరం లేదంటే నీకు పెళ్లి చేసిన వాళ్ళు పెద్దలున్నారు. అలాగే అమ్మాయి తరఫు పెద్దలున్నారు. ఇద్దరిని కూర్చోబెట్టి ఒక అండర్‌స్టాండ్‌కి వస్తారు. లేదా సీదా నేరుగా కోర్ట్‌కి వెళ్తారు. అక్కడ మ్యూచువల్ తీసుకోవచ్చు. లేదు పోనీ వీళ్ళకు విడాకులు కావాలంటే నీకు పెళ్లయిందని ఆధారం ఉంటే కోర్టే మ్యూచువల్ ఇస్తుంది కదా! హ్మ్. నీకు ఇష్టం లేదు, రాజుకి ఇష్టం లేదు. అవును. ఇష్టం లేదన్నప్పుడు మ్యూచువల్ ఇస్తుంది కదా! నువ్వు ఇంతవరకు రావాల్సిన అవసరం ఏంటి? హ్మ్. అంటే దీని వెనక మరో కోణం ఏదో దాగి ఉంది. దీని వెనక మరో ఒక స్వార్థం ఏదైనా దాగి ఉండాలి. అంతే తప్ప ఇక్కడ మీడియా ముందుకొచ్చేసి ఎవరిని ఎంటర్‌టైన్‌మెంట్ చేస్తున్నారంటే ఇటు మీడియాని ఎంటర్‌టైన్‌మెంట్ చేస్తున్నారు. ఇటు చూసే ప్రజలను ఎంటర్‌టైన్‌మెంట్ చేస్తున్నారు. దీనివల్ల ప్రజలు ఇంకా నెగెటివ్ థాట్స్ ఆలోచించి ఈమె చేస్తుంది నేను చేయడానికి తప్పేందని చెప్పేసి ఆడపిల్లలు ఇంకా చెడు దారిన వెళ్ళేటటువంటి అవకాశాలు ఎక్కువున్నాయి తప్ప దీనివల్ల వచ్చే మంచేంటి? జరిగే ఇదేంటి మనకు? దీనివల్ల మంచి అనేటటువంటి చెడే ఇంకా స్ప్రెడ్ అవుతుంది తప్ప మంచి అనేది స్ప్రెడ్ కావడం లేదు. కనుక ఈ విషయాన్ని ఇకనైనా సరే కోర్టు పరిధిలోకి గవర్నమెంట్ కూడా ఇలాంటి విషయాలు తీసుకోకూడదు. ఇలాంటి విషయాలు మళ్ళీ మాట్లాడకూడదని చెప్పేసి ఆ పోలీస్ యంత్రాంగం కూడా వాళ్ళకి స్ట్రిక్ట్‌గా వార్నింగ్ ఇవ్వాలి. మీరు మీడియా ముందుకెళ్ళకూడదు. మీడియా ముందుకెళ్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. వాళ్ళకి కూడా చెప్పాలి. చెప్తే వాళ్ళు లోపల ఏం చేసుకోవాలో అవి హ్మ్. అవి చేయడం వల్ల మనకి వచ్చేదేంటి? ఒక రేటింగ్, ఒక వ్యూవర్‌షిప్, మెంబర్‌షిప్ పెరుగుతుంది తప్ప మనకొచ్చి దానివల్ల జనాలు ఇంకా నష్టపోయేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. చిన్న చిన్న పిల్లలు ఇప్పుడు యూట్యూబ్ ప్రతి ఒక్క చిన్న పిల్లవాళ్ళ దగ్గర ఉంటుంది. సెల్ ఫోన్ ఓపెన్ చేస్తే అవే వస్తున్నాయి. ఏ పిల్లవాళ్ళైనా, ఏ చిన్న పిల్లైనా, మైనర్ బాలిక అయినా, మైనర్ విద్యార్థి అయినా ఇలాంటివి చూసి వాళ్ళు ఏం నేర్చుకోవాలి? అది ఎంకరేజ్ చేసే విధంగానే ఉంటున్నాయి ఆ వీడియోస్. 100% ఎంకరేజ్ చేసే విధంగానే హ్మ్. ఉంటున్నాయి గదా! ఇప్పుడు ఈ మధ్య కాలంలో మొన్న రీసెంట్‌లీ ఓయో రూమ్‌లో మైనర్ బాలిక అంటే దాదాపు 16, 18 సంవత్సరాలు ఉన్నటువంటి యువతి పెళ్లి చేసుకొని ఆమెకి అసలు
పెళ్ళి అంటే ఏంటో తెలియనటువంటి వ్యక్తి కూడా 20 రోజులు ఓయో రూమ్‌లో ఉండేసి, వాళ్ళు కోరికలు తీర్చుకొని, మళ్ళీ ఆ అబ్బాయి ఏం చేశాడు, నాకు నువ్వు వద్దు అని చెప్పేసి వెళ్ళగొట్టాడు. హ్మ్. అంటే ఆ తరహా ఎందుకొచ్చింది? ఇగో ఇలాంటివి రావడం వల్ల. హ్మ్. చిన్న చిన్న పిల్లలు కూడా ఇలాంటివి చూసి పాడైపోతున్నారు అనంటే, ఇలాంటివి ఎవరు చూసుకోవాలి? పోలీస్ యంత్రాంగం చూసుకోవాలి, న్యాయ వ్యవస్థ చూసుకోవాలి, మన మీడియా రంగం వాళ్ళు చూసుకోవాలి. అందరూ చూసుకుంటే పిల్లలకి ఏం అందించాలి? వాళ్ళు ఏ వీడియోలు చూస్తున్నారు? కనీసం దాన్నైనా ప్రైవేట్‌లో పెట్టి లేదా అది ముందే డిస్క్రిప్షన్ ఇచ్చేసి 18+ అని చెప్పేసి అలాంటిదనే ఇవ్వాలి. ఈ మీ యూట్యూబ్‌లో ఏంటి అంటే కొంచెం ఇబ్బంది. యూట్యూబ్‌కి కంటెంట్ ఇచ్చే రీతిలో దానికి ఏ విధమైన రిస్ట్రిక్షన్ లేకపోవడం ఒక బాధాకరమైనటువంటి విషయం. ఎందుకంటే యూట్యూబ్ అనేటటువంటిది ప్రపంచవ్యాప్తంగా చూసేటటువంటి తరహాలో ఉంది. హ్మ్. కనుక ఇలాంటి గొడవలు ఇప్పుడు వరదలు వస్తున్నారు. వాళ్ళ గురించి చూయించండి. హ్మ్. అలాగే అన్యాయమైనటువంటి వ్యక్తులు సమాజంలో చాలా మందున్నారు. అలాంటి వ్యక్తుల వల్ల ఇంకేదైనా అరే! ఇలా చేస్తే ఇలా జరుగుతుందేమో అని ఒక భయాన్ని కల్పించండి. తప్పేం లేదు. మనుషులకు భయం లేకపోతే విచ్చలవిడిగా తిరుగుతారు. భయాన్ని కల్పించండి. భయం లేకపోతే చాలా కష్టమవుతుంది. కనుక భయాన్ని కల్పించండి. ఇలా జరిగితే ఇలా జరుగుతుందేమో అనేటువంటి తరహాలో ఉండండి. కానీ దీనివల్ల భయం గాదు. ఇంకా జల్సాలు పెరిగిపోతాయి. పార్టీలు, పబ్బుల కల్చర్ పెరిగిపోతుంది. డ్రగ్స్ కల్చర్ పెరిగిపోతుంది తప్ప, దీనివల్ల ప్రజలకు ఒరిగేది ఏమీ లేదు. ఇక హ్మ్. నుంచి అంటే ఒక లివింగ్ టుగెదర్ అనేటటువంటి ఒక అంశం చేయడం వల్ల ఇద్దరి జీవితాలే కాదు, దాని చుట్టుపక్కల ఉన్నటువంటి ఇంతమంది జీవితాలు క్లమ్జీగా అయిపోయి, ఇంతమంది జీవితాల మధ్య ఒక వ్యత్యాసం ఏర్పడిందంటే అది మీరిద్దరు చేయడం వల్ల. కనీసం ఇకనైనా ఆలోచన చేసుకొని, ఇలాంటివి రాకుండా చేసుకోండి అని జెప్పేసి వాళ్ళిద్దరికీ చెప్తున్నానమ్మా. బాగుంది గురువుగారు. మన టాపిక్ ఎక్కడి నుంచో ఎక్కడికెక్కడికో వెళ్ళిపోయింది. కాకపోతే మొత్తానికి కూడా ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ అయితే ఇందులో చాలా ఉంది. నమస్తే గురువుగారు.